నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ప్రాజెక్టు మరమ్మతుల నిమిత్తం నవీన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ బైంసా మండలంలోని కొందరు యువకులను పనులకు తీసుకువెళ్లాడు. ఇక పని నిమిత్తం వెళ్లిన శివాజీ మాధవ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఇక సమాచారంతో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న పోలీసులు యువకుని మృతదేహం కోసం నీటిలో గాలింపు చర్యలను చేపట్టారు. అన్నం తిన్న తర్వాత మేము ముందే వాటర్ క్యాన్ నింపుకొచ్చుకున్నాం. నింపుకొచ్చుకున్న తర్వాత మేము చేతులు వాటర్ ఇక్కడ చేయి కడుక్కోలేదు. వాటర్ తాగిండు, అక్కడికి పోయాడు. అక్కడ చేయి కడుక్కున్నాడు. అందరూ ఇక్కడనే కడుక్కో అని చెప్పేసి అంటే అక్కడికి పోయాడు. చేయి కడుక్కున్న తర్వాత ఏం చేసిండు, ఫోన్ తీసి ప్యాంట్ తీసిన తర్వాత కాళ్ళు ఇట్లా కడుక్కున్నాడు. మళ్ళీ టీషర్ట్ తీసిండు. టీషర్ట్ తీసుకొని మెడిసిన్లు ఇవన్నీ కడుక్కున్నాడు. ఒకసారి ఈత కొడతా అన్నాడు. అద్దురు అని చెప్పేసి అన్నాం. ఏం కాదు కొడతాను, ఎత్తి ముంచితే చల్ల అవుతుంది అని చెప్పేసి దిగిండు. ఒకసారి అటు బయట వచ్చేయండి, మళ్ళీ సరి కథ మాట వేయండి. మాకు ఈత రాదు సార్, ఎవరికి రాదు. శ్రీనివాస్ వాళ్ళకు భోజనం తీసుకొచ్చి ఇచ్చా. గంటన్నర అవుతుంది వాళ్ళు వచ్చి భోజనం తీసుకొచ్చి ఇచ్చా. వాళ్ళు ముగ్గురు పైన ఉండి అన్నం తింటారు. ఒక అతను అన్నం తిని స్నానం చేశాడు. అతడు బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇక్కడ అన్నం తిన్న తర్వాత మేము ముందే వాటర్ క్యాన్ నింపుకొచ్చుకున్నాం. నింపుకొచ్చుకున్న తర్వాత మేము చేతులు వాటర్ ఇక్కడ వాడు చేయి కడుక్కోలేదు. వాటర్ తాగిండు, అక్కడికి పోయాడు. అక్కడ చేయి కడుక్కున్నాడు. మళ్ళీ టీషర్ట్ తీసిండు. టీషర్ట్ తీసుకొని మెడిసిన్లు ఇవన్నీ కడుక్కున్నాడు. ఒకసారి ఈత కొడతా అన్నాడు. అద్దురు అని చెప్పేసి అన్నాం.